అందరూ బాగున్నారా? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా చాలా బాగున్నాను. వెల్కమ్ టు అవర్ ఫేవరెట్ షో లాలీ టాక్. ముందుగా ఎవరైతే పెళ్లి రోజులు, పుట్టినరోజులు మరి ఇతర ఫంక్షన్స్ జరుపుకుంటున్నారో వారందరికీ కూడా ఎస్పెషల్లీ మన 19 ఇయర్స్ లాలీ టాక్ తరపు నుంచి, దాంతోపాటుగా మీ అను తరపు నుంచి కూడా బెస్ట్ విషెస్ అనమాట. అండ్ ఇంకా ఇవాళ సెలబ్రిటీ విషయానికి వచ్చేస్తే మాత్రం నా దగ్గర ఏం లేవు. ఈవెన్ మీ దగ్గర ఏమైనా ఉంటే కనుక త్వరగా నాకు నాకు చెప్పేయండి, నేను విష్ చేసేస్తాను. దాంతో పాటుగా మీ లవ్డ్ వన్స్కి ఎవరైనా విష్ చేయాలనుకున్నా, సాంగ్స్ డెడికేట్ చేయాలనుకున్నా కూడా అస్సలు లేచేయకుండా డయల్ చేయవలసిన నెంబర్ మీకు తెలుసు కదా. మరి నేను కూడా రిపీట్ చేయనా, 9669666373 నెంబర్కి కాల్ చేసేయండి. ఫుల్గా మాట్లాడేసుకుందాం. అండ్ నేనైతే ఈగర్లీ వెయిట్ చేస్తూ ఉన్నాను మీకోసం అండ్ మీ కాల్స్ కోసం కూడా. అండ్ ఫుల్గా చిట్ చాట్ చేసుకోవచ్చు అనమాట. నేను కొంచెం టైం అనేది అయితే కనుక ఎక్కువ ఇవ్వలేకపోయాం కాబట్టి సో ఇవాళైతే కంప్లీట్గా 7:30 to 8:30 మందే అండి రాజ్యం అంతా కూడా. సో ఫుల్గా కుమ్మేద్దాము, మాట్లాడేసుకుందాం, గట్టిగా మాట్లాడుకుందాం అనమాట. అండ్ ఇప్పుడైతే మన ఫస్ట్ లక్కీ కాలర్ రెడీగా ఉన్నారు కాబట్టి అస్సలు లేచేయకుండా ప్రోగ్రాంలోకి వెళ్ళిపోదాం. హలో హాయ్ తాతగారు, వెరీ గుడ్ ఈవినింగ్. ఫస్ట్ లక్కీ కాలర్ మీరు అవడం నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీగా ఉంది. ఓకే, నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సేమ్ టు యూనా. అయితే సూపర్. ఇంకేమి కుమ్మేద్దాం. మరి ఇంకేంటి విశేషాలు? కుమ్మేయడానికి వచ్చారా? ఎవరిని అందరికీ కూడా మన లవ్లీ టాక్ 19 ఇయర్స్ నుంచి తప్పకుండా విష్ చేస్తాం. ఓకే, వాళ్ళు ఎవరైతే పెళ్లి రోజులు, పుట్టినరోజులు మరి ఇతర ఫంక్షన్స్ జరుపుకుంటారో వారందరికీ కూడా ఎస్పెషల్లీ మన తలుపుల సుబ్బారావు గారి తరపు నుంచి, అలాగే మన 19 ఇయర్స్ తరపు నుంచి, మన లాలీ టాక్ ప్రోగ్రామ్ తరపు నుంచి, అంతకంటే ఎక్కువ మీ అను తరపు నుంచి కూడా బెస్ట్ విషెస్ చెప్పేసానబ్బా. ఒక పని అయిపోయింది. ఇప్పుడు చెప్పండి, మన విషయానికి వచ్చేయండి. నేనేం తాలేదబ్బా, మీరు ఇంకా ఏమన్నా అడుగుతారేమోనని నేను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను. అలా వెయిట్ చేస్తున్నా. చాలా ఆశపడ్డాను. అయ్యయ్యో, నేను ఇవాళ కొంచెం గ్యాప్ ఇచ్చాను. ఇవాళ కొంచెం మాట్లాడే దానిలో పెడదాము దృష్టి అంతా కూడా. ఇన్నాళ్ళు మిస్ అయ్యాను కదా అని చెప్పేసి క్వశ్చన్స్ పక్కన పెట్టేశాను. చెప్పండి, మరేంటి మీరు తెచ్చారా క్వశ్చన్స్? తీసుకొచ్చాను. వదిలేసేయండి, మీరు వదిలేసేయండి, నేను ఆన్సర్ చెప్పడానికి ట్రై చేస్తా. ఓకే. సముద్రంలో పుట్టి పెరిగి భూమిలోకి వచ్చి అరుస్తుంది. భూమిలోకి వచ్చి అరుస్తుందా? పెరిగి ఓకే. సముద్రంలో పుడుతుంది, పెరుగుతుంది, అక్కడ ఊళ్ళోకి వచ్చి అరుస్తుంది. ఏమిటి? శంఖం. రైటే. వెరీ గుడ్ అను, బాగా చెప్పావు. ఓకే, నెక్స్ట్. రెండోది, మీరంతా నన్ను సృష్టిస్తారు కానీ మీరెవరు నన్ను చూడలేరు. మీరంతా నన్ను సృష్టిస్తారు కానీ మీరెవరు నన్ను చూడలేరు. మనమే సృష్టిస్తాము బట్ మనం చూడలేము. ఓహో, హ్యూమన్స్ సృష్టిస్తారు బట్ దాన్ని చూడలేరు. ఇంట్రెస్టింగ్ అబ్బా. ఏంటది, కొంచెం క్లూ ఇస్తారా? క్లూ ఇస్తామంటే పిల్లల్ని స్కూల్లో మాట కూడా అలా చేస్తుంటే సైలెంట్ అంటాం. అలా చేస్తుంటే సైలెంట్ అంటామా? చేసేది ఏమిటి? అల్లరి చేస్తారు పిల్లలు. చేసినప్పుడు వస్తూ ఉంటుంది. గోల, సౌండ్. వెరీ గుడ్, లాజికల్ క్వశ్చన్. రైట్, సౌండ్. నిజమే, మనం సౌండ్ సృష్టిస్తాం బట్ దాన్ని మనం చూడలేం, జస్ట్ వినగలుగుతాము. ఇంకొకటి అడుగుతాను. ఓకే. అది మనకి మాత్రమే సొంతం అవుతుంది, మనకి మాత్రమే సొంతం, కానీ ఇతరులు మనకన్నా ఎక్కువ వాడతారు. అది మనకు మాత్రమే సొంతం కానీ ఇతరులు ఎక్కువ వాడుతుంటారు. ఎక్కువగా దాన్ని వాడతారు. ఏమిటది? అది మనకు మాత్రమే సొంతం బట్ ఇతరులు ఎక్కువ వాడతారు. అదేంటది? హ్యూమన్ ఆర్గాన్స్. మనకి సంబంధించిందే. అదే ఆర్గానికల్ పార్ట్సా, బాడీ పార్ట్సా? కాదు, మనకి సంబంధించింది బాడీ పార్ట్స్ కాదు, ఏం కాదు. అది లేకుండా మనం రెస్పాన్స్ అవ్వం కూడా. వాళ్ళు అనకుండా మనం రెస్పాన్స్ అవ్వం. వాళ్ళు అలా అంటేనే మనం రెస్పాన్స్ అవుతాం ఎవరైనా అంటే. పేరు. వెరీ గుడ్. నేమ్. కరెక్ట్. అబ్బాయి ఏదో ఒక రాయేసాను తెలుసా. 3 చెప్పేసి ఇంకొకటి చెప్పలేదు, 2 చెప్పాను, ఒకటి నేను మిస్. ఇంకోటి చెప్తున్నాను, ఇంకొకటి అడుగుతున్నాను. నేలల్లో పడుతుంది కానీ నేలల్లోనే పడి చచ్చిపోతుంది. అది అయ్యయ్యో,
నీళ్ళలోనే పుట్టి నీళ్ళలోనే చచ్చిపోయిద్దా? నీళ్ళలోనే పడుతుంది, కానీ నీళ్ళలోనే పడి చస్తుంది. పారేసా అంటే చచ్చింది అన్న టైంలో. ఏంటది? నీళ్ళలో పుడుతుంది, నీళ్ళలో పడి చస్తుంది. ఓకే, క్లూ ఏమిటది? క్లూ అంటే అది మీ కాకినాడలో ఉంది. అది రొయ్య దొరుకుతుంది. అది రొయ్యనా? కాదు, రొయ్యలు ఉండే ఏరియా ఉంటాయి. మీ కాకినాడలో ఉంది. అది అందులో ఇది ఉంటుంది, అందులో దొరుకుతుంది. దొరుకుతుందా? మీ కాకినాడకి సంబంధించిన కాకినాడలో ఉంది, వైజాగ్ లో ఉంది, ఇలాంటి కొన్ని ఏరియాల్లో ఉంటుంది. బీచ్ అందులోంచి వస్తుంది. దీని ఘన పదార్థం, ద్రవ పదార్థం కూడా అవుతుంది. సాల్ట్. అది ఘన పదార్థం. రైట్, ఉప్పు. అదే కదా, సొల్యూట్ డిసొల్యూట్ అవుతుంది, నేలలో పడితే కరిగిపోతుంది కాబట్టి. ఓకే, కంగ్రాట్స్, థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్లీ మొత్తానికి ఒక 4 క్వశ్చన్లు 3 క్వశ్చన్లు నేను ఆన్సర్ చేసా, ఒక క్వశ్చన్ తాతగారు ఇచ్చారు. ఏదైనా నువ్వే గెలిచిపోయినట్టు. అంతేగా మరి, తాతగారు గెలిచిన మనోరాలు గెలిచిన ఒకటే కదా. అంతే. ఓకే, వెరీ గుడ్. ఓకే తాతగారు, ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ ఇవాళ అయితే కనుక చాలా చాలా బాగున్నాయి. నాకు కూడా చాలా లాజికల్ గా అనిపించాయి క్వశ్చన్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి. ఓకే తాతగారు, ఖచ్చితంగా మీకోసం మంచి సాంగ్ వేస్తా, నేనే స్పెషల్ గా డెడికేట్ చేస్తా. ఓకేనా? బాయ్ తాతగారు, కీప్ వాచింగ్ 19 న్యూస్. ఇలాగే కాల్ చేస్తుంటే అఫ్ కోర్స్ మీరు కాల్ చేస్తారనుకోండి, స్పెషల్గా మీకు చెప్పనక్కర్లేదు కూడా. అండ్ క్వశ్చన్స్ అన్నీ కూడా సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి అండ్ ఫుల్ లాజికల్ క్వశ్చన్స్. అండ్ మీరు కూడా ఇలాగే క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నారా? మరి ఇంకెందుకు లేట్ చేస్తున్నారు? మన నెంబర్ ఆల్రెడీ తెలుసు కదా. అండ్ మనం మీ అను కూడా ఎదురు చూస్తూ ఉంది ఎప్పుడు కాల్స్ వస్తాయా అని చెప్పేసి. అండ్ స్పెషల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, నేను ఇందాక మన రెగ్యులర్ కాలర్స్ అందరికీ హాయ్ చెప్పడం ఫర్గాటెడ్ అనమాట. అందుకని చెప్పేసి కొంచెం అలుగుంటారు కొంతమంది అలుగుతారు కదా, సో ఫన్నీగా. సో మన రెగ్యులర్ కాలర్స్ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా అంటే చాలా స్పెషల్ హాయ్ అండ్ హలో కూడా, ఎస్పెషల్లీ మన 19 న్యూస్ లాలీ టాక్ ప్రోగ్రామ్ తరపు నుంచి, దాంతో పాటుగా మీ అను తరపు నుంచి కూడా అనమాట. అండ్ ఇప్పుడైతే ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అట్లా రేజ్ అవుతూ ఉన్నాయి. బికాజ్ నేను ఇవాళ అయితే క్వశ్చన్స్ తేలేదు. ఎందుకు అనుకుంటున్నారా? యాక్చువల్గా ప్రీవియస్ అన్ని ప్రోగ్రామ్స్ కూడా మన లైవ్స్ కొంచెం అట్లా డిస్టర్బ్ అయింది కదా. ఇవాళ అందరికీ కాలర్స్ అందరికీ కూడా కొంచెం మాట్లాడుకునే ఛాన్స్ ఇద్దాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా చిట్ చాట్ చేసుకునే అండ్ విషెస్ చెప్పుకుని సాంగ్స్ డెడికేషన్స్ మాత్రమే. సో అస్సలు లేట్ చేయకుండా మీరు కాల్స్ చేస్తూ ఉండండి. ఈ లోపైతే మీకోసం మంచి బ్యూటిఫుల్ సాంగ్ రెడీగా ఉంది కాబట్టి అస్సలు లేట్ చేయకుండా ఒక సాంగ్ ప్లీజ్. పెరిగే వేగమే తగిలే మేఘమే అసలే ఆగదు ఈ పరుగే. వావ్, సూపర్ బ్యూటిఫుల్ సాంగ్ చూస్తారు కదా. అండ్ నాకైతే కనుక చాలా చాలా నచ్చేసింది. అండ్ ఐ హోప్ మీ అందరికీ కూడా నచ్చిందని నేను అనుకుంటున్నాను. విజయ్ దేవరకొండ సాంగ్ ఎవరికి నచ్చుకోకుండా ఉంటుంది చెప్పండి? ప్రతి ఒక్కరికి కూడా ఆల్మోస్ట్ ఫేవరెట్ అంటారు కదా. నాకు తెలిసినంత వరకు స్నేహ అయితే కనుక ఆల్మోస్ట్ ఎక్కువ అడుగుతూ ఉంటుంది, విజయ్ దేవరకొండ అంటే నాకు చాలా ఇష్టం అక్క అని చెప్తూ ఉంటుంది. అండ్ ప్రదీప్ మాచిరాజు కూడా ఆల్సో. అండ్ స్నేహ మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చాలా స్పెషల్ హాయ్ అండ్ హలో కూడా నా తరపు నుంచి. భలే గుర్తొస్తావు తెలుసా ఒక్కొక్కసారి నువ్వు అలాగా ఏదైనా ఆలు, ఎస్పెషల్లీ ఆలు కర్రీ, ఆలుకి సంబంధించిన ఏదైనా విషయం తెలిసిందనుకో, ఫస్ట్ ఆఫ్ ఆల్ టక్కున అలా వెలిగే పేరు నీదే అనమాట. సో అస్సలు లేట్ చేయకు, కాల్ చేస్తే మీ అను అక్క వెయిట్ చేస్తూ ఉంది ఆ చెల్లెల కోసం, నా ముద్దల చెల్లెల కోసం. అండ్ దాంతోపాటుగా వాళ్ళు ఎవరైతే పెళ్లి రోజులు, పుట్టినరోజులు, మరి ఇతర ఫంక్షన్స్ జరుపుకుంటున్నారో వారందరికీ కూడా ఎస్పెషల్లీ మన 19 న్యూస్ లాలీ టాక్ తరపు నుంచి, దాంతో పాటు మీ అను తరపు నుంచి కూడా బెస్ట్ విషెస్. అండ్ దాంతో పాటుగా కాల్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా 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 థ్యాంక్స్. అండ్ ప్రతి ఒక్కరు చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. అండ్ మీకు ఇలాగే ఇంకా ప్రోగ్రామ్స్ ఏమైనా కావాలి అని అనుకున్న, లైక్ మీరు నెగిటివ్ ఆర్ పాజిటివ్ వే ఏదైనా కూడా మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకున్నా కూడా ఖచ్చితంగా ఇవ్వచ్చు. యాజ్ యూజువల్ మీ విషయం అనమాట. ఖచ్చితంగా నేను అవన్నీ కూడా మా వాళ్ళకి ప్రమోట్ చేస్తాను, మా వాళ్ళకి నేను చెప్తానమాట. అండ్ దాంతో పాటుగా మీరు కోరుకున్నవి ఏమైనా ఆర్ట్ గ్యాలరీ మీ అందరికీ తెలిసిన విషయమే కదా. లైక్ ప్రతి ఒక్కరు కూడా బ్యాంగిల్స్ చేయడం అండ్ డ్రాయింగ్ వేయడం ఇట్లాంటివన్నీ కూడా సాధారణంగా జరుగుతుంటాయి కదా. అందరిలో ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. లైక్ ఒకరు సింగింగ్ అవ్వనివ్వండి, కొంతమంది డాన్సింగ్, కొంతమంది అయితే కనుక కొంచెం ఎంబ్రాయిడరింగ్ వర్క్ అండ్
స్టిచ్చింగ్ ఇట్లా డిఫరెంట్ వేస్ ఉంటాయి కదా ప్రతి ఒక్కరిలో. అండ్ మీరు కూడా ఇలాగే ఏమైనా ఆర్ట్ గ్యాలరీ లైక్ ఇట్లాంటి దానికి మీది ఏమైనా అలా ప్రమోషన్స్ లాగా మీకు కావాలంటే ఖచ్చితంగా మా వాళ్ళు సపోర్ట్ చేస్తారు. సో అస్సలు చేయకోకుండా అలా మీరు ఏమైనా ప్రమోట్ చేయించుకోవాల్సి వస్తే కూడా మీరు డయల్ చేయవలసిన నెంబర్ సేమ్ ఇదే. ఈ నెంబర్కి నాకు కాల్ చేసి చెప్పండి. అండ్ దాంతో పాటుగా 7997251919 ఈ నెంబర్కి కూడా మీరు కాల్ చేసి ఎలా వేయాలి ఏంటి అని పూర్తి వివరాలు కనుక్కోవచ్చు అనమాట. అంటే అంతేనండి, నాకు తెలిసిన విషయం అయితే ఇదే. అండ్ నేనైతే కనుక సెలబ్రిటీ విషయాల కోసం కూడా మాట్లాడుతూ ఉంటాను మిడిల్లో. అండ్ మన మన ప్రభాస్ కొత్త మూవీ కూడా రిలీజ్ అవ్వబోతోంది. ఇంకా నాట్ ఏ రిలీజ్ అని చెప్పాలి, బట్ వెయిట్ ఈగర్లీ అయితే కనుక నేను వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే నేను డై హార్ట్ ఫ్యాన్ కదా. మరి అలాగే మీరు కూడా ఎవరు ఫ్యాన్ ఏంటి కొన్ని విషయాలు ఉంటాయి కదా. అండ్ మీ హీరో మూవీస్ రిలీజ్ ఫంక్షన్స్ ఇట్లాంటి కొంచెం చిట్చాట్ చేయాలంటే మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు మన లవ్లీ టాక్కి కాల్ చేయడం. అండ్ మీరు డయల్ చేయవలసిన నెంబర్ 9669666373 అనమాట. సో సూపర్గా మాట్లాడేస్తున్నాను. నేను మాత్రమే మాట్లాడుతున్నాను ఏంటి అను మాత్రమే మాట్లాడుతుంది, బట్ ఇంకెవరికి ఛాన్స్ ఇవ్వదా అనుకుంటున్నారా? ఖచ్చితంగా ఛాన్స్ ఇస్తాను. మీరు త్వరగా కాల్ చేసేస్తే నేను మాట్లాడడానికి ఛాన్స్ ఇస్తాను. అండ్ దట్టు ఇవాళ అయితే కనుక కొంచెం ఎక్కువసేపు నేను మాట్లాడడానికి మాక్సిమం ట్రై చేస్తాను. బికాజ్ మన కాలర్స్ అందరికీ ఛాన్స్ ఇవ్వాలని నేను ఫస్ట్లోనే చెప్పాను కదా, యాజ్ యూజువల్ లైక్ అలాగే అనమాట. ఖచ్చితంగా ఎవరైతే కాల్స్ చేస్తారో వారందరికీ కూడా మినిమం నేను ఒక 3 minutes ఇస్తాను. మీ అందరికీ తెలిసిన విషయమే. ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరితో కూడా నేను 1.5 minute మాట్లాడతాను, ఆర్ ఎక్కువ అంటే 2 minutes మాట్లాడతాను. ఇవాళ 3 minutes మాట్లాడదామని మెంటల్గా ఫిక్స్ అయిపోయాను కాబట్టి అస్సలు చేయకుండా కాల్ చేసేయండి. సూపర్గా నేను వెయిట్ చేస్తున్నాను. మీరు కూడా ఇలాంటి విషయాలు ఏమైనా షేర్ చేసుకోవాలనుకోండి, అంటే దట్టు మీరు ఎవరికైనా సాంగ్స్ డెడికేషన్స్ అండ్ విషెస్ టు అండ్ దానికంటే ఎక్కువ మీ అనువక్కతో మాట్లాడాలనుకున్నా కూడా అస్సలు మిస్ చేయొద్దు మనకు కాల్ చేయడం. నేను మరి ఇంకా మాట్లాడితే మరి మీకు బోర్ కొట్టేస్తూ ఉంటుంది కదా. సో ఇప్పుడైతే నేను ఒక మంచి సాంగ్ వేసేస్తాను. గెట్ రెడీ ఫర్ ఒక సాంగ్ ప్లీజ్. అయ్యో నేను సాంగ్ వేద్దాం అనుకున్నా యాక్చువల్లీ. ఫైన్ సాంగ్ వేద్దాం అనుకున్నా, బట్ అట్లా వచ్చేసారు కాబట్టి అస్సలు నేను డిసప్పాయింట్ చేయను. ఎందుకంటే మన కాలర్స్ మనకు ముఖ్యం కాబట్టి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇంకో కాల్ తీసుకుంటాను ఫస్ట్. హలో, అచ్చా హలో. అయ్యో కాల్స్ చూసారా అలా కనెక్ట్ అవుతుంది. ఇందాకే అన్నానండి ఇవాళ చాలా బాగా నడుస్తుంది ఈ షో. ఐ హోప్ నేను ఖచ్చితంగా ఫిక్స్ అయిపోయాను మెంటల్గా ఎక్కువసేపు మాట్లాడడానికి మన కాలర్స్తో అని చెప్పేసి. సో అస్సలు లేట్ చేయొద్దు, ఇంకొకసారి కాల్ చేయండి. మ్యాక్స్ కనెక్ట్ అయితే కనుక ఖచ్చితంగా నేను మాట్లాడతాను. అండ్ కనెక్ట్ అయ్యి కట్ అవుతోంది అని అంటే డిఫాల్ట్ అన్నది మీ దానిలోనే ఉండొచ్చు మేబీ, ఎందుకంటే టీవీ వాల్యూమ్స్ ఎక్కువ పెట్టుకొని కాల్స్ చేసి ఉండొచ్చు. కొంచెం డిస్టర్బెన్స్ అయితే కనుక క్రియేట్ అయిపోయి కాల్స్ కట్ అయిపోతున్నాయి. సో ఇవేమీ కట్ కాకోకుండా మ్యాక్సిమం మీ సైడ్ నుంచి చూడండి. అండ్ మా సైడ్ నుంచి కూడా నేను ఖచ్చితంగా పక్క క్లారిటీగా వాళ్ళు మాట్లాడడానికి రెడీగా ఉన్నాను కాబట్టి సో ఫాస్ట్గా కాల్స్ చేసేయండి. అండ్ నేను ఇంకొక కాలర్ని తీసుకోవడానికి రెడీగా ఉన్నాను. సో కాలర్ కూడా వచ్చేసారు కాబట్టి అస్సలు లేట్ చేయకుండా కాల్ తీసేసుకుందాం. హలో 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 హలో, ఎవరండి? ఎవరు? మీరు ఎవరికి కాల్ చేశారో వాళ్ళే. అవునా? అవును, హలో, మీరు ఎవరికి కాల్ చేశారు? హలో హలో, మేము టీవీ 19 అవును 19 న్యూస్కే కాల్ చేశారు. ఈ రోజు మా మ్యారేజ్ డే అండి. వావ్, వెరీ గుడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పేరు, మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇవ్వాలి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియాలి కదా నాకు ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారని చెప్పండి. ఎక్కడ నుంచి? మదనపల్లి నుంచి అండి. ఓకే, మీ పేరు? మా పేరు నాగరాజు. నాగరాజు గారు, ఫైన్. ఇవాళ మీ పెళ్లి రోజు అంతేనా? అవునండి, మా పేరు నాగరాజు. మా వైఫ్ పేరు వచ్చి హరిణి కుమారి. హరిణి కుమారి. హరిణి బాగుంది నేమ్. మీ వైఫ్ నేమ్ బాగుంది. అండ్ మీ నేమ్ బాగాలేదని కాదు, మీ నేమ్ కూడా బాగుంది. అవునండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే, హరిణి గారికి అండ్ మీకు విషెస్ చెప్పాలి అంతేనా? మా తమ్ముడికి హాయ్ చెప్పండి. ఎట్లా? మీ తమ్ముడు పేరేంటి? ఫస్ట్ మీ తమ్ముడికి హాయ్ చెప్పేస్తా. నాగశేషు. నాగశేషు. అవునండి. ఓకే, నాగశేషు గారు మీకైతే కనుక చాలా అంటే చాలా స్పెషల్ హాయ్ అండ్ హలో కూడా, ఎస్పెషల్లీ మీ బ్రదర్ తరపు నుంచి, దాంతో పాటుగా మన 19 న్యూస్ లాలీ టాక్ తరపు నుంచి కూడా. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ అండి. మరి మీ వైఫ్ కి నేను విష్ చేస్తాను, అంతకంటే ముందు మీరు విష్ చేయండి. ఏం గిఫ్ట్ ఇచ్చారేంటి ఇంతకి? హలో హలో, గిఫ్ట్ ఏమి ఇచ్చారు మీ వైఫ్ కి? హరిణి గారికి ఏమి ఇచ్చారు గిఫ్ట్? గిఫ్ట్ అండి చెప్పకూడదా? శారీ కొనిచ్చానండి నేను. వావ్, శారీ కూడా ఇచ్చారా? అబ్బో, ఫుల్ హ్యాపీ. ఇంకా ఆడవాళ్ళకి శారీలు నగలు ఇంతకంటే హ్యాపీనెస్ ఏముంటుంది చెప్పండి.
కదా. 12,000 అండి. వావ్, వెరీ గుడ్ వెరీ గుడ్. చాలు ఈ మాత్రం ఇస్తే ఖచ్చితంగా ఇంకా ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. అవునండి, అవును, చాలా హ్యాపీగా ఉంది, అందుకే మీకు కాల్ చేశాను. మరి మేము మాట్లాడట్లేదే, హరిణి గారు మాట్లాడరా? ఉన్నారండి వాళ్ళు లోపల, ఓకే ఉన్నారండి లోపల, అంటే ఫంక్షన్ లో ఉన్నారు. ఓ ఫైన్, ఫంక్షన్ జరుగుతుందా? ఓకే, ఇట్స్ ఓకే, ప్రాబ్లం లేదనమాట. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అండ్ హరిణి గారికి హ్యాపీ 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 వెడ్డింగ్ యానివర్సరీ. మీరు ఇలాంటి పెళ్లి రోజులు మరెన్నో జరుపుకుంటూ హ్యాపీగా హెల్దీగా ఉండాలి. Okay, అండ్ thank you దాంతో అండి. పాటుగా మీ బాండింగ్ ఇట్లానే ఎప్పటికీ ఉండాలి, కలిసిమెలిసి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఎస్పెషల్లీ మన Okay, 19 న్యూస్ thank స్టార్ట్ you, నుంచి thank కూడా you మీకు అండి. మరొకసారి హ్యాపీ మ్యారీడ్ లైఫ్. హలో, ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఏనా. హలో, ఓకే ఫైన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాలింగ్ నాగా వెంకట్ గారు. సో మీకైతే కనుక చాలా చాలా థ్యాంక్స్ కాల్ చేసినందుకు. అండ్ వన్స్ అగైన్ నాగా సాయి అనుకుంటా మీ బ్రదర్ పేరు చెప్పారు కదా. సో నాగా సాయి, నీకు కూడా చాలా అంటే చాలా పెద్ద హాయ్ అండ్ హలో కూడా. అండ్ హరిణి గారు మీకు వన్స్ అగైన్ హ్యాపీ 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 మ్యారీడ్ లైఫ్. 12,000 పెట్టి శారీ గిఫ్ట్ ఇచ్చారు కదా, ఇవాళంతా కూడా ఫుల్ ఖుషిగా ఉండి ఉంటారు. అండ్ ఈ స్మైల్ ఎప్పటికీ మీ లైఫ్లో అలాగే ఉండిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ బోత్ ఆఫ్ యూ ఇద్దరికి కూడా హ్యాపీ మ్యారీడ్ లైఫ్ మన 19 ఇయర్స్ లాలీ టాక్ తరపు నుంచి అయితే కనుక. అండ్ దాంతోపాటుగా మీ అను తరపు నుంచి కూడా అనుకోండి. ఫైన్, ఇలా కాల్ ముగిసిపోయింది. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాలింగ్ అండ్ కీప్ వాచింగ్ 19 ఇయర్స్. ఇట్లానే కాల్ చేస్తూ ఉండండి. అండ్ మీకోసం మంచి బ్యూటిఫుల్ సాంగ్ వేయడానికి నేనైతే కనుక రెడీగా ఉన్నాను. సో సాంగ్ వెయ్యాలా వద్దా అని ఆలోచిస్తున్నాను. బికాజ్ ఇంకేమైనా కాల్ వస్తే కనుక వెంటనే తీసేసుకుందాము అస్సలు లేట్ చేయకోకుండా అని చెప్పేసి అనుకుంటున్నాను. బట్ కాలర్స్ వస్తున్నారు కానీ కట్ అయిపోతున్నాయి. బికాజ్ నాకు ప్రాబ్లం ఎక్కడుందో తెలియట్లేదు. సో ఈ లోపు అయితే కనుక ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ వేసేసి మళ్ళీ వచ్చేస్తానమాట. ఓకేనా, ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లీజ్. हेलो, आज रात मेरे घर में पार्टी है, तो आ जाना. వావ్, సూపర్ బ్యూటిఫుల్ సాంగ్, బాగుంది కదా. తమన్నా గారు అయితే చాలా చాలా హాట్గా ఉన్నారు కదా, అందరికీ ఫుల్ మత్తిపోయి ఉంటుంది ఆవిడని చూసేసి. అండ్ సూపర్గా ఉంది సాంగ్, నాకు కూడా నచ్చేసింది. అండ్ మహేష్ బాబు ఫ్యాన్స్ అందరికీ కూడా ఈ సాంగ్ డెడికేట్ చేసేస్తున్నాను నేను. దాంతో పాటుగా ప్రతి ఒక్కరు కూడా నాకు ఇంకొక విషయం ఏంటో అలా తట్టిందనమాట. యాక్చువల్లీ మన కాకినాడలో ఈ మధ్య అయితే కనుక దసరా అండ్ దీపావళి 2 ఆఫర్స్ కలిపేసి ఇచ్చేస్తున్నారు కదా. అందరూ కూడా షాపింగ్స్ ఎక్కువ చేస్తున్నారు. అండ్ 12,000 శారీస్ అండ్ 5,000 శారీస్ 6,000 శారీస్ ఈ లాక్డౌన్ టైంలో కూడా చేయడానికి కారణం ఏంటి తెలుసా? ఆల్మోస్ట్ ఎక్కువ డిస్కౌంట్స్ ఎక్కువ ఇస్తున్నారు. అండ్ దాంతోపాటుగా ఎక్కువ కలెక్షన్స్ కూడా మోర్ అండ్ మోర్ ఎక్కువ రావడం జరిగింది. ఎందుకంటే లాక్డౌన్ అంతా కూడా ఎవరు షాపింగ్ చేయలేదు కదా. ఆల్మోస్ట్ ఒక 6 months 7 months ఎవరు షాపింగ్స్ ఏమీ చేస్తుండ్రు. బట్ ఇప్పుడైతే కనుక చించేస్తున్నారు. దీపావళికి అండ్ ఇటు దసరాకి రెండింటికి అట్లా కవర్ చేసేస్తున్నారు అనమాట. నాట్ ఓన్లీ డ్రెస్సెస్ అండ్ ఫర్నిచర్స్ ఇవన్నీ కూడా ఫుల్గా అట్లా సేల్స్ అన్నది జరుగుతుంది కాబట్టి. అండ్ ఐ హోప్ అందరూ కూడా హ్యాపీగా ఉన్నారని అనుకుంటున్నాను. నేను షాపింగ్ మాల్స్ వాళ్ళు అయితే కనుక అంతకుముందు వెళ్ళబోయేవారు, ఇప్పుడు మాత్రం అలాగా జరుగుతుంది, ఏదో జరగాలి లేదు అన్నట్లుగా జరుగుతుంది. ఫైనల్లీ మీ డే కంప్లీట్ అండి, మీకు వచ్చేసింది, మీకు ఒక రోజు వచ్చేసింది. అండ్ ఈ ఫెస్టివ్ సీజన్స్ అంతా కూడా మీ అందరికీ చక్కగా బిజినెస్లు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎస్పెషల్లీ మనం 19 న్యూస్ తరపు నుంచి. ఏం చెప్పలేదు వీళ్ళకి ఎలా చెప్పేస్తున్నాను అనుకుంటున్నారా? కాదు, ఖచ్చితంగా నేను చూశాను కాబట్టి. ఎందుకంటే చాలామంది కూడా నాతో అనడం జరిగింది, నాకు తెలిసిన వాళ్ళే మ్యాక్సిమం, మేడం ఇట్లా జరగడం లేదు, షాప్స్ చాలా ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు. సో అందరికీ ఇప్పుడు కరోనా కొంచెం అంటే లైట్గా తగ్గుతోంది కాబట్టి. అండ్ ఎఫెక్టివ్ పర్సన్స్ అయితే కనుక ఇంకా స్టిల్ ఉన్నారు. అండ్ నిన్ననే చూసాం కదా మన తలుపుల సుబ్బారావు గారి రిలేటివ్స్కి ఒక 3 members వచ్చింది అని చెప్పేసి. బికాజ్ అన్నీ తెలిసిందే, మాస్క్ వేర్ చేసి అండ్ హెల్త్ చక్కగా కంట్రోలబుల్గా ఉండి, ఫుడ్ బయట అవుట్ సైడ్ ఫుడ్ తినకోకుండా నీట్గా హాట్ వాటర్ తీసుకుంటూ రెగ్యులర్లీ మాస్క్ వేర్ చేస్తూ గ్లౌజెస్ వేర్ చేస్తూ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసే వాళ్ళకైతే కనుక ఏమీ రాదు. అండ్ ఇవేం పాటించుకోకుండా నార్మల్గా ఫోన్లే ఉంటాం పోతాం అనుకునే వాళ్ళకి మాత్రం ఇంకేం చెప్పలేం కదా మనం. సో అదనమాట విషయం. అందరూ కూడా టేక్ కేర్ అబ్బా, అంతే. ఇంకా దానికి మించి నేను మీకు ఏం చెప్పదలుచుకోలేదు. బికాజ్ మీ అందరికీ తెలుసు, ఎక్కువ చెప్పేసి నేను కూడా అలాగా ఎక్కువ చెప్పేస్తుంది అన్న థాట్ నేను రానివ్వాలి అని అనుకోవట్లేదు. ఎనీవే ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పే జాగ్రత్త ఒక్కటే, అందరూ హ్యాపీగా ఉండండి, హెల్దీగా ఉండండి. అస్సలు బయటికి వచ్చినా కూడా కొంచెం ఎక్కువ ఈ సీజన్లో ఆల్మోస్ట్, ఎందుకంటే సీజన్ కదా. ఎందుకంటే రైనీ సీజన్ కాదు, బట్ రైన్స్ పడుతున్నాయి. అసలు ఎండాకాలం కాదు, సమ్మర్ కాదు, బట్ సమ్మర్ కంటే ఎక్కువ ఎండలు ఉడుకులు వచ్చేస్తున్నాయి. సో అన్నీ మిక్స్డ్ కాబట్టి. అండ్ ఇంకా ఎస్పెషల్లీ మన ఫ్లడ్స్ వల్ల అయితే కనుక కూరగాయల రేట్ అయితే కనుక ఆకాశానికి అవుతున్నాయి. ఈవెన్ తెలుసా నాన్ వెజ్జే తక్కువ ఉంది. అండ్ మీకు కూడా తెలిసే ఉండుండొచ్చు, వంకాయలు 90 rupees అంటండి. నాకైతే షాక్ తెలుసా ఇవాళ.
చాలా అంటే చాలా షాక్ అయిపోయా. ఆల్మోస్ట్ అన్ని గ్రాసరీస్ కూడా కాస్ట్ పెరిగిపోయాయి బికాస్ ఆఫ్ ఓన్లీ మన సీజన్ రెయిన్ వల్ల ఇట్లా ఎక్కువ పంటలన్నీ నాశనం అయిపోవడం వల్లనే ఆల్మోస్ట్ రైతులకు కూడా మొన్న కూడా విన్నాము. మనకి కాలర్ ఒక ఆయన ఫోన్ చేసి ఇలా రైతులకి ఏమైనా గవర్నమెంట్ ఏమైనా చేస్తే బాగుండు మేడం, మీ ద్వారా మేము చెప్పుకుంటున్నాము అని చెప్పేసి చెప్పారు మన 19 న్యూస్ ద్వారా. ఆల్మోస్ట్ నేను కూడా రిక్వెస్ట్ చేశాను ప్రతి ఒక్కరికి. ఇంకా నేను మనం చేయవలసింది మనం చేసాము అంతే, ఇంకా అంతకంటే ఏం చేయలేము కదా. ఫ్లడ్ కొంచెం వర్షాలు అయితే ఆగి కొంచెం అట్లా ఇచ్చింది కాబట్టి అందరూ హ్యాపీ. అటు రైతులు హ్యాపీ అని చెప్పలేను కానీ నాట్ బ్యాడ్, పర్లేదు అన్నట్లున్నారు. హ్యాపీ అన్న మాట లేనే లేదనుకోండి. ఎనీవే అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అంతకంటే ఏం చెప్తాను చెప్పండి మనం మాత్రం. అండ్ ఇప్పుడైతే ఇంకా కాలర్ కూడా రెడీగా ఉన్నారు కాబట్టి అస్సలు మాట్లాడుకోకుండా కాల్ తీసుకుందాం. హలో 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 హాయ్ హలో హాయ్ అయ్యో ఉన్నారా లైన్లో? హలో 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 బాగున్నారా? నేను చాలా బాగున్నాను, మీరెలా ఉన్నారు? ఎవరు మాట్లాడుతున్నారు? సడన్ గా బాగున్నారా అంటే కొంచెం ఎంబారసింగ్ గానే ఉంటది కదా. మీరు టీవీ 9 19 19 న్యూస్ లాలీటా లవ్లీ టాక్ ప్రోగ్రామ్ మన 19 న్యూస్ ఛానలే. అవును మేడం. చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ పేరేంటి? మేము మదనపల్లి నుంచి నీరుగుట్టువారిపల్లి నుంచి మాట్లాడుతున్నాం. ఓకే, మీ పేరు? మా పేరు హరిణి. హరిణి. హరిణి గారు ఇందాక కాల్ చేశారా? మీ హస్బెండ్ ఏమైనా? కాదు 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 కాదు. అయ్యో సారీ. అయితే సారీ, యాక్చువల్గా ఇందాక హరిణి గారు అండ్ వెంకట్ గారు, నాగ వెంకట్ గారు ఇద్దరిది కొంచెం పెళ్లి హడావిడి ఏదో జరిగింది అలాగలాగా. ఓకే సారీ హరిణి గారు, ఏమనుకోవద్దు ఓకేనా. మా వాళ్ళు న్యూస్ చూస్తున్నారు. మా అక్కకు, మా అన్న వాళ్ళకు, మా వాళ్ళకు కొంచెం హాయ్ చెప్పండి. ఎవరెవరికి చెప్పాలి హాయ్? మా అక్కకు, మా అన్నకు, వెంకటేష్ అన్న, సుబ్బమ్మ అక్క. ఓకే, వెంకటేష్ అన్నయ్య, సుబ్బమ్మ అక్క అండ్ అందరికీ కూడా చాలా అంటే చాలా స్పెషల్ హాయ్ అండ్ హలో కూడా, ఎస్పెషల్లీ హరిణి గారి తరపు నుంచి అండ్ దాంతో పాటుగా నా తరపు నుంచి కూడా, మన 19 న్యూస్ లాలీ టాక్ తరపు నుంచి కూడా. ఓకేనా? హ్యాపీ. హరిణి గారు ఉన్నారా లైన్ లో? ఉన్నా. మరి ఇంకేంటి విశేషాలు? హాయ్ చెప్పేసి మా పిల్లలు ప్రణీత్, ప్రణతికి హాయ్ చెప్పండి. ప్రణీత్, ప్రణతి భలే పెట్టారు పేరు, రెండు బాగున్నాయి తెలుసా. ఓకే, ప్రణీత్ అండ్ ప్రణీత ఇద్దరికి కూడా చాలా అంటే చాలా స్వీట్ హాయ్ అండ్ హలో కూడా నాన్న, ఎస్పెషల్లీ మీ అను అక్క తరపు నుంచి, దాంతో పాటుగా మీ స్వీట్ మామ్ తరపు నుంచి కూడా. ఓకేనా? ఇంకేంటి విశేషాలు? విషెస్ అన్ని అయిపోయినాయి, సైడ్ కి పెట్టేస్తే మీరేమైనా పొడుపు కథలు అట్లాంటివి ఏమైనా అడుగుతారా? ఫైన్, పొడుపు కథలు వదిలే కానివ్వండి, బ్యూటీ టిప్ ఒకటి చెప్తారా మీరు? మంచి సాంగ్ ఒకటి ఏంటంటమ్మా? నేను సాంగ్ వేస్తాను, ఫస్ట్ మీరు ఏదైనా చెప్పాలి. ఈవెన్ ఒక స్లైట్ ఒక 2 లైన్స్ సాంగ్స్ పాడడమో, లేదు అంటే కనుక బ్యూటీ టిప్ చెప్పడమో, ఒక పొడుపు కథ అడగడమో. నాకు అలాంటివి ఏం రావమ్మా. అలాంటివి ఏం రావు అంటే ఎలా కుదురుతుంది? మీ పిల్లలకి స్టోరీస్ చెప్తారు కదా బాగా, చెప్పరా హరిణి గారు? మీ పిల్లలకి స్టోరీస్ చెప్తారా మీరు లేదా? హలో ఓకే ఫైన్, నేనైతే ఇబ్బంది పెట్టనులేండి, ఇంకా ఎక్కువ అడగను. ఇంకా ఎక్కువ అడుగుతుంటే ఆవిడ ఫీల్ అవుతున్నారు. అమ్మ బాబాయ్ నేను ఇప్పుడు సాంగ్ పాడేయాలా, ఏదో ఒక టీచర్ ఒక స్టూడెంట్ని భయపెట్టినట్లుంది ఇక్కడ సిచ్యువేషన్. హరిణి గారు ఉన్నారా లైన్లో? అదనమాట విషయం. హరిణి గారు సాంగ్ పాడమనగా అలా వెళ్ళిపోయారు. ఎనీవే ప్రణీత్ అండ్ ప్రణీత మీ ఇద్దరికి కూడా వన్స్ అగైన్ చాలా అంటే చాలా స్పెషల్ హాయ్ అండ్ హలో నాన్న, ఎస్పెషల్లీ మీ మామ్ హరిణి గారి తరపు నుంచి అండ్ దాంతో పాటుగా మన 19 న్యూస్ లాలీ టాక్ తరపు నుంచి కూడా. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాలింగ్ హరిణి గారు. మీరు ఇలాగే కాల్ చేస్తుండీ కీప్ వాచింగ్ 19 న్యూస్ కూడా. మీకోసం మంచి బ్యూటిఫుల్ సాంగ్ అడిగారు కదా, ఖచ్చితంగా వేస్తాను, అట్లా వెయిట్ చేస్తూ ఉండండి అంతే. మీకోసం మంచి ఎంత మంచి అని అంటే నేను చెప్పలేను కానీ బట్ మంచి సాంగ్ అయితే కనుక వేసేస్తాను. అండ్ బిలేటెడ్గా రాఘవ లారెన్స్ గారికి అయితే కనుక వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే, ఎస్పెషల్లీ మన 19 న్యూస్
న్యూస్ లాలీ టాక్ తరపు నుంచి ఇప్పుడైతే మీకోసం మంచి సాంగ్, బ్యూటిఫుల్ సాంగ్ చూస్తారు కదా మన నిధి పాపది, సూపర్ గా ఉంటది. పాప కూడా చాలా చాలా బాగుంటది. అండ్ అఖిల్ అండ్ నిధి కాంబినేషన్ అయితే ఇంకా పీక్స్ అనమాట. ఇంకా తర్వాత వచ్చిన మూవీస్ మీకు చెప్పనక్కర్లేదు. ఈ స్మార్ట్ శంకర్ అందరికి ఫేవరెట్ మూవీ కదా, అండ్ ఫేవరెట్ సాంగ్స్ కూడా ఉంటాయి, చాలా చాలా బాగుంటాయి సాంగ్స్ అన్ని. ఎనీవే ఈ సాంగ్ అయితే కనుక మన అఖిల్ అండ్ నిధి అగర్వాల్ కాంబినేషన్ వచ్చినాయి. ఈ సాంగ్ అయితే కనుక మన ఫ్యాన్స్ అందరికీ డెడికేట్ చేసేస్తున్నాను, ప్రతి ఒక్కరికి కూడా. అండ్ మన 19 న్యూస్ వ్యూవర్స్ అందరికీ కూడా ఈ సాంగ్ డెడికేట్ చేసేస్తున్నాను. అండ్ కాలర్ కూడా రెడీగా ఉన్నారు కాబట్టి అసలు చేయకుండా కాల్ తీసేసుకుందాం. హలో 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 హాయ్ హాయ్ అండి, ఎక్కడ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? మీరు బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. చాలా చాలా అంటే ఎంత బాగున్నారు? చాలా చాలా అంటే ఇప్పుడు కాల్ చేశాను కదా, ఇప్పుడు దాకా ఒకలా ఉంటే ఇప్పుడు నుంచి ఇంకోలా ఉన్నాను, ఇంకా బాగున్నాను. అబ్బా కాల్ కంటెంట్ కాబట్టి. ఓకే ఓకే, మాకు కూడా అదే కావాలి, మీరు చాలా చాలా బాగుండడమే కావాలి. ఎనీవే ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, మీ పేరేంటి కొంచెం చెప్తారా? మీ ఫ్రెండ్ కి నేను విష్ చేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పేరు అండ్ మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు అన్నది తెలియాలి కదా చూసే వాళ్ళకి. నా పేరు కిరణ్. కిరణ్, ఓకే, వెరీ గుడ్ నేమ్. ఎక్కడి నుంచి? నేను వచ్చి గొల్లపూడి. ఓకే, గొల్లపూడి, ఫైన్. కిరణ్ ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారో చెప్పేశారు, మీ పేరు కూడా చెప్పేశారు. ఇప్పుడు చెప్పండి మీ ఫ్రెండ్ పేరేంటి, తన బర్త్డే అన్నారు, తన పేరేంటి? మా ఫ్రెండ్ సుజాత అండి తను. వావ్, సుజాత, బాగుంది నేమ్, సుజ్జి. బాగుందా? నా ఫ్రెండ్ తెలుసా? నా ఫ్రెండ్ నేను యాక్చువల్లీ ఆల్రెడీ మార్నింగ్ చెప్పాను, సర్లే అని చెప్పి నేను కాల్ చేస్తాను. ఒకసారి మన ప్రోగ్రామ్ టీవీలో వస్తుంది, నేను కాల్ చేస్తాను, కనెక్ట్ అయితే చేస్తాను చెప్పి చెప్పాను. ఆటోమేటిక్ గా అదృష్టం కొద్ది కలిసింది. కలిసింది కదా, ఖచ్చితంగా మీ ఫ్రెండ్ చూస్తుందని నేను అనుకుంటున్నాను. ఐ హోప్ చూడాలని నేను అనుకుంటున్నాను. ఫైన్, విష్ చేస్తాను. మరి సుజాతకి విష్ చేయనా కిరణ్? విష్ చేయండి మీరు. సుజాత నీకైతే కనుక విష్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్టర్ డే. నువ్వు ఇలాంటి బర్త్డేస్ మరెన్నో జరుపుకుంటూ హ్యాపీగా హెల్దీగా ఉండాలి. ఫైనలీ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. ఖచ్చితంగా నీ ఫ్యూచర్ అంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎస్పెషల్లీ కిరణ్ తరపు నుంచి అయితే కనుక నీకు స్పెషల్ 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 హ్యాపీ 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 బర్త్డే. అండ్ దాంతో పాటుగా మన 19 న్యూస్ లాలీ టాక్ ప్రోగ్రామ్ తరపు నుంచి కూడా. ఓకేనా కిరణ్? నువ్వు కూడా విష్ విష్ చేయి నువ్వు. సుజాత మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. నేను మీ కిరణ్. నేను మీ కిరణ్ ఎన్నో జరుపుకోవాలనేసి నేను చాలా ఆనందంగా తెలుస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. అంటే సుజాతకి నీ విషెస్ అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ హోప్ చూసేసి ఉంటది, నీకు కాల్ వస్తుంది కాసేపట్లో. ఓకేనా? మరి ఇంకేంటి సుజాతకి గిఫ్ట్? హలో, సుజాతకి ఏమైనా సర్ప్రైజెస్ ప్లాన్ చేసావా నువ్వు? చెప్పండి. సర్ప్రైజెస్ ఏమైనా ప్లాన్ చేసావా అంటున్నా. సర్ప్రైజ్ అంటే మేబీ చేశాను, ఇంకా ఇంకో హాఫ్ అన్ అవర్ లో 1 అవర్ లో తెలుసుకుంటాను. ఓకే కిరణ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాలింగ్. అండ్ ఖచ్చితంగా మరొకసారి మాట్లాడుకుందాం. అండ్ మరొకసారి నేను సుజాతకి అయితే కనుక విష్ చేస్తాను. సుజాత హ్యాపీ 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 బర్త్డే వన్స్ అగైన్ కిరణ్ సైడ్ నుంచి. అండ్ దాంతో పాటుగా మన 19 న్యూస్ లాలీ టాక్ తరపు నుంచి కూడా నువ్వే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాలింగ్ కిరణ్. అండ్ కీప్ వాచింగ్ 19 న్యూస్. ఇట్లా కాల్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇప్పుడైతే ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు, అసలే చేయకుండా కాల్ తీసేసుకుందాం. హలో, టీవీ వాళ్ళు మ్యూట్ పెట్టలేదు రైట్? హలో, టీవీ వాళ్ళు మ్యూట్ పెట్టలేదు కదా మీరు? తగ్గించాను మేడం. తగ్గించారా? వెరీ గుడ్. చెప్పండి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, మీ పేరేంటి? హలో మేడం గారు, నేను శివాని మేడం. శివ, ఓకే శివ, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు? కోడూరు మండలం. ఓకే, మరి చెప్పు, ఎవరికైనా విష్ చేస్తావా, లేదు అంటే కనుక సాంగ్స్ డెడికేట్ చేస్తావా? ఏంటి ఈ రోజు మ్యారేజ్. వావ్, వెరీ గుడ్ శివ, ఫైన్. మరి చెప్పు, మీ వైఫ్ పేరు చెప్పు ఫస్ట్. పూజిత మేడం. పూజిత, ఓకే. పూజిత అండ్ శివ, మీ ఇద్దరికి కూడా బోత్ ఆఫ్ యూ హ్యాపీ 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 మ్యారీడ్ లైఫ్. మీరు ఇలాంటి పెళ్లి రోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎస్పెషల్లీ మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరి తరపు నుంచి, దాంతో పాటుగా మన 19 న్యూస్ లాలీ టాక్ ప్రోగ్రామ్ తరపు నుంచి అండ్ నా తరపు నుంచి కూడా స్పెషల్గా హ్యాపీ మ్యారీడ్ లైఫ్ బోత్ ఆఫ్ యూ. అలాగే పాప పుట్టింది మేడం. వావ్, పాప పుట్టేసిందా? పాప పుట్టింది అని అంటున్నారు. ఎన్ని ఇయర్స్ పాపకి? మంత్స్ బేబీనా? 4 నెలలు మేడం. ఓ, 4th మంత్. ఓ, చిన్న పాప. చిన్న పాపే. వావ్, పేరేంటి? ఏం బుజ్జుగా ఏమని పిలుచుకుంటారు? హర్షిత. వెరీ నైస్. హర్షి.
బాగుంది హర్షిత, నీకు కూడా చాలా అంటే చాలా పెద్ద హాయ్ అండ్ హలో నాన్న, ఎస్పెషల్లీ మన 90 న్యూస్ తరపు నుంచి. అండ్ నువ్వు చక్కగా నెక్స్ట్ ఇయర్ నీకు 1 year వచ్చేలోపు కూడా మన ప్రోగ్రామ్ ఇలాగే రన్ అవుతూ ఉండాలి. అండ్ నువ్వు నాకు కాల్ చేసి మాట్లాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాత్రి చాలా ట్రై చేశాను మేడం, మీకు కలవలేదు ఫోన్. అయ్యా అసలు కొంచెం టెక్నికల్ ఇష్యూ ఉంది. ఫైన్, ఇప్పుడైతే క్లియర్ అయిపోయింది. ఫైనల్లీ మీరు కాల్ చేశారు కదా, అది చాలు. ఓకే, మరి పూజిత గారు ఏం చేస్తున్నారు, మాట్లాడరా? ఆమె అమ్మగారి ఇంటికి ఉంది మేడం. అయ్యో అదేంటండి, పెళ్లి రోజున పంపించేశారేంటండి, అదే గిఫ్టా? అంటే పాప ఇంకా అవ్వలేదు, 5 నెలలు వస్తుంది. ఓహోహో ఫైన్, పాప పుట్టింది కదా అక్కడ ఉంది అని అంటున్నారు. సారీ ఓకే. 5 నెలలు వస్తుంది. మరి చూస్తున్నారా, లైవ్ షో చూస్తారా ఇప్పుడు ఈ టైంలో? చూస్తున్నారా? లైవ్ లో ఉండే మాట్లాడుతున్నా మేడం, మీతో మాట్లాడుతున్నా. ఫోన్లేండి. తనకి మరొకసారి పూజిత, మిమ్మల్ని అయితే కనుక మీ హస్బెండ్ చాలా మిస్ అవుతున్నారు. అండ్ ఐ హోప్ త్వరగా పాపని తీసుకుని మీరు ఆయన దగ్గరకు వచ్చేయాలి. అండ్ దాంతో పాటుగా బోత్ ఆఫ్ యూ, మీ ఇద్దరికి వన్స్ అగైన్ హ్యాపీ 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 మ్యారీడ్ లైఫ్. ఓకేనా? మరి ఇంకేంటి విశేషాలు? అన్ని మామూలేనా? నేను ఇంకా ఏమన్నా ఓకే ఫైన్. మీరు ఏం చేస్తారో చెప్పలేదే ఇంతకి. వావ్, ఫార్మింగ్. ఈసారి లాస్ అనుకుంటా మ్యాక్స్. ఈసారి లాస్ లోనే ఉన్నారనుకుంటా రైతులందరూ కూడా కదా? అవును మేడం, అవును మేడం. క్రాప్ ఏం వేశారు? వరి మేడం. వరి. ఖచ్చితంగా ఎక్కువ వర్షాలు పడడం వల్ల ఒడ్లు రాలిపోయి ఉంటాయి చాలా వరకు. అంటే అటు మీ సైడ్ అయితే వర్షాలు పడింది, కానీ ఇటు అయితే మాకు తక్కువ మేడం. పర్లేదు, పంట బాగుందా? అయితే బానే ఉంది కదా ఇప్పుడు ప్రస్తుతానికి అయితే బాగుంది మేడం. ఇటు నుంచి అయితే చెప్పలేం, కానీ ఇప్పుడు అయితే బాగుంది. ఓకే, త్వరగా క్రాప్ చేసేసేయండి. చెప్పలేము ఎప్పుడు ఏమవుతుంది అన్నది, చెప్పలేకపోతున్నాం కదా. అవును మేడం. అది కరోనా ఒకటి పగబట్టి కూర్చుంటే వెదర్ కూడా పగబట్టేసింది మన పైన కదా ఈ మధ్య. అవును మేడం, చాలా గట్టిగా. అవునవును అవునవును. మరి ఇంకెవరికైనా హాయిగా చెప్తారా? ఇంకా హాయ్ చెప్పేది ఎవరు మేడం ప్రస్తుతానికి అయితే. నేను నా ఫ్యామిలీ. ఓకే, మీ ఫ్యామిలీకి అండ్ మీ చెప్పండి. నా ఫ్రెండ్స్ కి ప్లస్ మీరు మాట్లాడుతున్నారు కదా, మీ లైన్ లో ఉన్నాను. ఓకే, మీరు ఎవరు మాట్లాడుతున్నారా? ఫైన్. షుగర్ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీకి, అందరికి కూడా పేరు పేరున చాలా అంటే చాలా స్పెషల్ హాయ్ అండ్ హలో కూడా. ఎస్పెషల్లీ షుగర్ తరపు నుంచి, దాంతో పాటుగా మన 90 న్యూస్ లాలీ టాక్ తరపు నుంచి అండ్ నా తరపు నుంచి కూడా చాలా స్పెషల్ హాయ్ అండ్ హలో కూడా. ఓకేనా షుగర్? అలాగే మీకు కూడా హాయ్. నాకు కూడా హాయా? నేను కూడా మీకు హాయ్. హాయ్. ఓకే అండి, ఖచ్చితంగా మీకోసం మంచి బ్యూటిఫుల్ సాంగ్ వేస్తాను. ఓకేనా? ఓకే, థాంక్స్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ షుగర్ అండ్ కీప్ వాచింగ్ 90 న్యూస్. ఇట్లానే కాల్ చేస్తుండండి. బాయ్. అండ్ వన్స్ అగైన్ షుగర్కి అండ్ పూజితకి, బోత్ ఆఫ్ యూ ఇద్దరికి కూడా హ్యాపీ 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 మ్యారీడ్ లైఫ్. మీరు ఇలాంటి పెళ్లి రోజులు మరెన్నో జరుపుకుంటూ హ్యాపీగా హెల్దీగా ఉండాలి. దాంతోపాటుగా త్వరగా పాపని తీసుకుని పూజిత గారు మీరు వచ్చేసేయండి, మిస్ అవుతున్నారు మీ హస్బెండ్ మిమ్మల్ని. అండ్ చక్కగా హ్యాపీగా ఉండాలి, పాప కూడా చాలా హెల్దీగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మన కాలర్ కూడా రెడీగా ఉన్నారు, అస్సలు ఇచ్చేకోకుండా కాల్ తీసుకుందాం. హలో హలో. అయ్యో హలో. హలో, హాయ్ అనుష. రామయ్య గారు, చాలా రోజుల తర్వాత, చాలా 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 రోజుల తర్వాత కదా. మీ లైన్ బిజీ అయిపోయింది. నా లైన్ బిజీ అయిపోయింది? అవును మరి. నా లైన్ బిజీ అవడం ఏంటండి, ఫోన్ లైన్ బిజీ అయ్యింది. అదే ఫోన్ లైన్, మీ లైన్. సరే అయితే మరి ఇంకేంటి విషయాలు, ఎలా ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చెప్పండి, ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత మాట్లాడుతున్నారు. అందరూ బాగున్నారు. అందరూ బాగున్నారు. ఓకే, మీరు బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. బట్ కొంచెం అయితే కనుక గ్యాప్ వచ్చింది కదా, చాలా చాలా మిస్ అయ్యాను. మన కాలర్స్ అందరినీ కూడా తలుచుకుంటూనే ఉన్నాను, మిస్ అయినా కూడా. అవునవును. మరి మీరు తలుచుకున్నారా? నిజం చెప్పండి. ఎందుకు తెలుసుకో అనుష, ప్రతిరోజు తెలుసుకుంటా, కానీ లైన్ కలవదు. అయ్యో అంతే కదా, మరి అసలు ప్రోగ్రామ్ జరగలేదు కదా, ఇన్ని రోజులు గ్యాప్ వచ్చేసింది కదా. అవునవును. మరి ఇంకేంటి విశేషాలు? ఎవరివైనా బర్త్డే విషెస్ ఉన్నాయా మీ దగ్గర? నిన్న పెళ్లి అయింది, వాళ్ళ విషయం చెప్తాను. ఓకే. నిన్న పెళ్లి జరుపుకున్న మహేంద్రకి అండ్ శ్రవంతికి పెళ్లి శుభాకాంక్షలు. మహేంద్రకి అండ్ స్రవంతి. ఓకే, మహేంద్ర శ్రవంతి.
ఓకే మహేంద్ర గారు అండ్ శ్రవంతి బోత్ ఆఫ్ యూ మీ ఇద్దరికి కూడా హ్యాపీ 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 మ్యారీడ్ లైఫ్ బిలేటెడ్ గా మీకు హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఎందుకంటే నిన్న లైవ్ కలవలేదు, ఎస్పెషల్లీ మన రామయ్య గారి తరపు నుంచి, దాంతో పాటుగా మన 19 years లాలీ టాక్ తరపు నుంచి కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరి తరపు నుంచి మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చూస్తున్నారు అన్న టీవీలో. ఖచ్చితంగా అసలు మీ ఫ్యామిలీ మెంబర్స్ కి హాయ్ చెప్పుకోకుండా ఎప్పుడైనా ఉన్నానా నేను అసలు? అలాగే ఒక మంచి పెళ్లి పాట ఏంటి మీరు. రామయ్య గారి ఫ్యామిలీ మెంబర్స్ అందరికి, వాళ్ళ పక్కనున్న వారందరికీ కూడా చాలా అంటే చాలా స్పెషల్ హాయ్ అండ్ హలో కూడా, ఎస్పెషల్లీ మీ అను తరపు నుంచి, దాంతో పాటుగా రామయ్య గారి తరపు నుంచి కూడా. ఓకేనా? మరి ఇంకేంటి సాంగ్ ఏం లేదా? మీరు సాంగ్ పాడతానని ఎప్పుడో చెప్పారు అబ్బా, పూర్వకాలంలో చెప్పారు. పూర్వకాలమా? ఈ కాలంలో కాదు, ఒక యుగం అయింది కదా మనకి, ఒక యుగం అయింది కదా. లేట్ అయింది, చాలా లేట్ అయింది, కొంచెం కాదు. అవును, లైన్ కలవడం లేదు కాబట్టి కష్టం అయిపోయింది అనమాట. మరి ఇప్పుడు కలిసింది కదా, పాడతారా? వెయిటింగ్. పాడమంటావా మరి? మేము వెయిట్ చేస్తున్నాం మీ సాంగ్ కోసం. సాంగ్ కోసం వెయిటింగ్ చేస్తున్నారు అయితే? అవును, పాడొస్తుంది మరి, పాడొస్తున్నా, కాచుకోండి మరి. ఓకే డన్. గట్టిగా నిలబడతాను, ఎక్కడికి కదలకుండా. గట్టిగా నిలబడతారా? అలాగే. కలయా నిజమా తొలి రేయి హాయి మహిమా, కలయా నిజమా తొలి రేయి హాయి మహిమా, ఆడుకోని నేను కలనా. హలో, చాలా బాగా పాడుతున్నారు తెలుసా మీరు. నీ తర్వాతనే ఏదైనా అనుష తర్వాత పాడాలన్నా, చేయాలన్నా, యాంకరింగ్ చేయాలన్నా, నీతో మాట్లాడాలన్నా. మరీ ఎత్తేస్తున్నారు నన్ను, ఎందుకు ఎందుకు అంతలా ఎత్తేస్తున్నారు? ఏమీ లేదు, అనుషతో మాట్లాడక చాలా లేదు, అట్లేం ఎత్తేలే. అంతే ఆ యాంకర్ల తర్వాతనే మేమంతా. అవునా? అలా ఏం కాదు, మీరు చాలా 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 బాగా పాడారు, చాలా నచ్చింది నాకు కూడా. ఇంప్రెస్ అన్నమాట, ఇంప్రెస్ చేస్తారు. థ్యాంక్ యూ అనుష. మరొకసారి శ్రవంతికి మహేంద్రకి పెళ్లి శుభాకాంక్షలు. మరొకసారి మహేంద్ర గారికి అండ్ శ్రవంతికి బోత్ ఆఫ్ యూ ఇద్దరికి కూడా హ్యాపీ 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 మ్యారీడ్ లైఫ్. మీరు ఇలాగే ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అండ్ హెల్దీగా ఉండాలి. బోత్ ఆఫ్ యూ ఇద్దరు కూడా చక్కగా ప్రతి ఒక్క దాన్ని షేర్ చేసుకుంటూ చాలా అంటే చాలా హ్యాపీగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దాంతో పాటుగా మన రామయ్య గారి తరపు నుంచి వన్స్ అగైన్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ బోత్ ఆఫ్ యూ ఇద్దరికి. అలాగే అందరికి బిలేటెడ్ గా దసరా పండుగ శుభాకాంక్షలు, దీపావళి పండుగ శుభాకాంక్షలు. ఓకే, బిలేటెడ్ గా ప్రేక్షకులందరికీ 19 years వ్యూవర్స్ అందరికి కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి బిలేటెడ్ గా దసరా శుభాకాంక్షలు, దాంతో పాటుగా అడ్వాన్స్ గా దీవాళీ శుభాకాంక్షలు కూడా. థ్యాంక్ యూ రామయ్య గారి తరపు నుంచి, నా తరపు నుంచి కూడా అనుకోండి. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ రామయ్య గారు అండ్ కీప్ వాచింగ్, కీప్ రాకింగ్ కూడా. మీరు కాల్ చేస్తే అదొక జోష్ భలే పుంజుకుంటుంది. అండ్ ఆల్మోస్ట్ చాలా రోజులు అయింది మీతో మాట్లాడాక, బట్ ఇప్పుడు మాట్లాడడానికి చాలా హ్యాపీగా ఉంది. అండ్ వన్స్ అగైన్ మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నా తరపు నుంచి చాలా అంటే చాలా స్పెషల్ హాయ్ అండ్ హలో కూడా, అండ్ బిలేటెడ్ దసరా శుభాకాంక్షలు కూడా, అండ్ అడ్వాన్స్గా దీవాళీ శుభాకాంక్షలు కూడా. అండ్ ఇప్పుడైతే మీకోసం మంచి బ్యూటిఫుల్ సాంగ్ వస్తుంది, జస్ట్ వాచ్ ఇట్. వావ్, సూపర్ బ్యూటిఫుల్ సాంగ్ కదా, అండ్ కపుల్ గోల్స్ అనమాట, అంతా కూడా సూపర్గా ఉంది. సాంగ్ అంతా కూడా బ్యూటిఫుల్ అనే చెప్పాలి. అండ్ ఈ సాంగ్ వచ్చేసి ఐ థింక్ మన క్రికెటర్, ఐ థింక్ ఆ నేమ్ మర్చిపోయాను, బట్ సూపర్ మూవీ, క్రికెట్ గురించి ఏదో మూవీ అబ్బా, నేను ఐ ఫర్గాటెడ్. ఇప్పుడు ఎవరైనా కాలర్ వస్తే వాళ్ళని కనుక్కుని మరీ చెప్తాను మీకోసం. అండ్ ఇవాళ అయితే కనుక చాలా అంటే చాలా డిసప్పాయింట్ అనే చెప్పాలి నేను, బికాజ్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ మోర్ అండ్ మోర్ ఫ్రమ్ మన వ్యూవర్స్ నుంచి చాలా చాలా ఎక్స్పెక్ట్ చేశాను. ఎక్కువ కాల్స్ వస్తాయి, చాలాసేపు మాట్లాడుకోవచ్చు అని చెప్పేసి. అండ్ టైం ఆల్సో రన్నింగ్ కాబట్టి ఇంకా లీస్ట్ 7 minutes ఉంది, అస్సలు లేచేయకుండా కాల్స్ చేసేయండి, నేను రెడీగా ఉన్నాను. అండ్ మన కాలర్ కూడా రెడీగా ఉన్నారు కాబట్టి మాట్లాడిద్దాం. హలో హలో హలో, అయ్యో ఉన్నారు లైన్లో. చూసారా, మరి ఇట్లా జరుగుతుంది అనమాట. ప్రతి ఒక్కరు కూడా కాల్స్ అయితే కనుక కనెక్ట్ అవుతున్నాయి, బట్ డిస్కనెక్ట్ అయిపోతున్నాయి. బికాజ్ రీజన్ ఏంటి అన్నది నాకు ప్రాపర్గా తెలియట్లే, ఎందుకంటే ఈవెన్ కాల్ కనెక్ట్ అయితే కనుక తెలుస్తుంది, కనెక్ట్ అయ్యి కట్ అయిపోతే తెలియట్లేదు. ఫైన్, ఇప్పుడైతే ఇంకో కాల్ రెడీగా ఉన్నాను, మాట్లాడదాం. హలో 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 హలో, నేను సత్యరావుమ్మా. సత్యరావు గారు ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నాను తల్లి, నువ్వు బాగున్నావా? నేను చాలా బాగున్నాను. దీక్షిత ఎలా ఉంది? దీక్షిత చాలా బాగుందమ్మా. వచ్చేసిందా ఇంటికి? ఇంకా రాలేదమ్మా, అక్కడే ఉందా తాతగారి. రేపు వస్తుంది. రేపు వస్తుందా? అయితే ఫుల్ ఖుషి అనమాట, రేపటి నుంచి మీకు ఫుల్ టైం పాస్. రేపు నుంచి ఖుషి. రేపటి నుంచి ఫిక్సా? ఓకే, మరి ఇంకేంటి విశేషాలు? జోషి మన దీక్షితకి హాయ్ జరుపుకున్న వాళ్ళకి
పుట్టినరోజు చేసుకున్న వాళ్ళకి, ఓకే మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి అందరికి శుభాకాంక్షలు తెలపండి. ఖచ్చితంగా చెప్పేద్దాం. ఇవాళ ఎవరైతే పెళ్లి రోజులు, పుట్టినరోజు, మరి ఇతర ఫంక్షన్స్ జరుపుకుంటున్నారో వారందరికీ కూడా ఎస్పెషల్లీ మరొకసారి మన 19 ఇయర్స్ లాలీ టాక్ తరపు నుంచి, దాంతో పాటుగా మన సత్యారావు గారి తరపు నుంచి కూడా బెస్ట్ 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 విషెస్ అనమాట. అండ్ దాంతో పాటుగా మన దీక్షిత నీకు కూడా చాలా అంటే చాలా పెద్ద హాయ్ నాన్న, ఎస్పెషల్లీ తాతయ్య గారి తరపు నుంచి. అమ్మా చెప్పండి. పాట వేశారు కానీ పాట వినిపించలేదమ్మా. పాట అయ్యే వరకు సౌండ్ లేదు. అర్థం కాల. నిన్న పాట వేశారు, మీకు వినిపించలేదు అంటున్నారా? అసలు సౌండ్ లేదు పాట. అయ్యో, సౌండ్ లేకోకుండా ఎలా ఉంటదండి? మేబీ మీ సైడ్ నుంచి ఏమైనా ప్రాబ్లం ఏమో. మరి మా ప్రాబ్లం ఏం లేదు. మీ దగ్గర మరి సౌండ్ పెట్టుకుని పాట వేశారు. సో అసలు పాట వినిపించడానికి ఆశయాలను కూడా అయిపోయింది. ఓకే, ఇవాళ ఖచ్చితంగా వేయిస్తాను. ఓకేనా? విత్ సౌండ్ తో ఫుల్ గా స్పీకర్స్ పెట్టుకుని వినేది. మా కుటుంబ సభ్యులందరూ చూస్తున్నారు. అందరికీ హాయ్ చెప్పండి. ఖచ్చితంగా సత్యారావు గారి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి చాలా అంటే చాలా స్పెషల్ హాయ్ అండ్ హలో కూడా. ఎస్పెషల్లీ మన 19 ఇయర్స్ లాలీ టాక్ తరపు నుంచి, దాంతో పాటుగా మీ అను తరపు నుంచి కూడా మీ స్టాఫ్ అందరికీ కృతజ్ఞతలు చెప్పండి. సారీ, మన ఛానల్ అందరికి హాయ్ చెప్పనా? మీ స్టాఫ్ అందరికీ హాయ్ చెప్పండి. ఖచ్చితంగా మన 19 ఇయర్స్ క్రూ అందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి చాలా అంటే చాలా పెద్ద హాయ్ అండ్ హలో కూడా, ఎస్పెషల్లీ సత్యారావు గారి తరపు నుంచి. థ్యాంక్ యూ. మంచి పాట ఇవ్వండి. ఖచ్చితంగా ఒక మంచి సాంగ్ వేసేద్దాం. అలా వెయిట్ చేస్తూ ఉన్నాడు అంతే మీరు ఇంకా. అలాగే ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాలింగ్ తాత గారు. అండ్ సూపర్ గా మాట్లాడారు కదా సత్యరావు గారు కూడా. అండ్ వన్స్ అగైన్ నా దీక్షితకి అయితే కనుక చాలా అంటే చాలా స్పెషల్ హాయ్ అండ్ హలో కూడా నాన్న తాతగారి తరఫు నుంచి. అండ్ ఐ హోప్ త్వరగా వచ్చేసింది, రేపు వచ్చేస్తుంది కాబట్టి ఇంకా దారుణంగా ఉంటుందిలేండి. భలే గోలగోలగా హడావిడిగా చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వాళ్ళ తాతగారు అయితే కనుక చాలా మిస్ అవుతున్నారు. మరొకసారి చాలా పెద్ద హాయ్ అండ్ హలో కూడా. అండ్ ఇప్పుడైతే ఇంకొక కాలర్ రెడీగా ఉన్నారు. మరి లేట్ చేయడం ఎందుకు, మాట్లాడేద్దాం. హలో 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 నా పేరు పూజిత అండి. బాగున్నారా? పూజిత గారు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను పూజిత గారు. ఏ పూజిత గారు? ఏ ఊరు పూజిత గారు? మీకు గుడ్ నైట్ చెప్పిన పూజిత గారిని. నాకు గుడ్ నైట్ చెప్పిన పూజిత గారా? ఓకే, మరి మీ హస్బెండ్ ఫోన్ చేశారు, గుర్తుందా? చేశారంటగా, చెప్పారు ఆయన. అవునా? మరి గుడ్ నైట్ చెప్పారా లేదా ఎప్పుడైనా? చెప్పారు. ఏంటి వాళ్ళ పెళ్లి రోజు అటు కదా? ఈ రోజు మా మ్యారేజ్ డే అండి. ఓకే, హ్యాపీ 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 మ్యారీడ్ లైఫ్ బోత్ ఆఫ్ యూ పూజిత గారు, శివ గారికి అండ్ మీకు ఇద్దరికి కూడా. థ్యాంక్స్ అండి. పాప ఏం చేస్తుంది? పడుకుందా? త్వరగా అంటే వెళ్ళండి ఇంటికి, మీ ఆయన చాలా మిస్ అవుతున్నారు మిమ్మల్ని. నేను కూడా మిస్ అవుతున్నాం ఆయన్ని. మీరు కూడా మిస్ అవుతున్నారా? అందుకే మన షో ద్వారా హాయ్ చెప్పండి. చాలా అంటే చాలా గట్టి గుడ్ నైట్ చెప్పండి. చెప్పండి, ఫస్ట్ చెప్పండి. ఆయన పడుకుంటారు, మనం మాట్లాడుకుందాం. సరే అండి. ఓకే, మరి ఇంకా విశేషాలు ఏంటి? చక్కగా ఫస్ట్ పెళ్లి రోజు గిఫ్ట్ గా మీరు పాపని ఇచ్చేసారు. మరి మీ హస్బెండ్ ఏమి ఇచ్చారు? ఆయన ఏమి ఇవ్వలేదండి. అడగొచ్చు కదా. నేను ఎలా అడుగుతాను? అడుగుదాం అనుకున్నా, మళ్ళా ఎందుకులే వద్దులే మీరు ఇచ్చారు కదా అని చెప్పేసి అలా కామ్ అయిపోయాను. మీరు అడగమంటే కనుక మీరు పర్మిషన్ ఇస్తే రేపు చాలా అంటే చాలా గట్టిగా బలంగా అడుగుదాం. ఓకేనా? రేపు కాల్ కలిస్తే కనుక ఖచ్చితంగా శివ గారు మీరు మ్యారేజ్ గిఫ్ట్ ఎందుకు ఇవ్వలేదు మీరు? అసలు పాపకు ఒక గిఫ్ట్ ఇవ్వాలా, మీ వైఫ్ కి ఒక గిఫ్ట్ ఇవ్వాలా? తెలుసా పూజిత గారు, ఆయన అనుకుంటారు అమ్మో నేను ఆస్తులు అమ్మేసుకోవాలి ఇన్ని గిఫ్ట్లు ఇవ్వాలంటే అనుకుంటారు. ఓకే, మరి ఇంకేంటి విశేషాలు? పాప అయితే పడుకుంది, ఫైన్. మీరు కంప్లీటెడా? డిన్నర్ కంప్లీటా? అవునండి. ఓకే, ఇంకా చెప్పాలండి. మీరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను, కానీ చాలా రోజుల తర్వాత మాట్లాడుకుంటున్నామే మనం ఆఫ్టర్ లాంగ్ టైం. అవునండి, కలవట్లేదు. మాక్సిమం అందరి కంప్లైంట్స్ అవే, ఫోన్ కలవడం లేదు అని చెప్పేసి. బట్ చాలా మంది చేస్తుంటారు కదా, ఇద్దరు ఒకేసారి కాల్ చేయడం వల్ల, ఇప్పుడు మీరు చేస్తున్నారా, మీతో పాటు ఇంకొకరు కూడా చేయడం వల్ల ఎవరికి కలవడం లేదు. అది
నేను అందుకే చెప్తున్నాను ప్రతి ఒక్కరికి కూడా కొంచెం సాంగ్ అయిపోయిన తర్వాత లాస్ట్ సాంగ్ ఎండింగ్ లో ఉంటుంది, లేదా నేను ఫ్రేమ్ లో అలా నా అవుట్పుట్ రాగా నేను వెంటనే మీరు కాల్ చేస్తే కలుస్తుంది అని చెప్తున్నా. బట్ వినట్లేదండి. మీరైనా చెప్పొచ్చు కదా టీవీ వాళ్ళు మ్యూట్ పెట్టుకుని మాట్లాడమని. అవునండి చెప్తాను. చెప్తారా? ఓకే. మరి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మమ్మీకి మీ డాడీకి చాలా పెద్ద హాయ్ అండి నా తరపు నుంచి, అలాగే మన 19 న్యూస్ తరపు నుంచి కూడా. పుట్టింట్లో ఉన్నారంటే కదా, చూస్తున్నారా? ఏం చేస్తున్నారు ఇంట్లో అందరూ? మా ఇంట్లో అందరూ బాగున్నారండి. అందరూ బాగున్నారు? అందరూ బాగున్నారా? చాలా బాగున్నారు. ఓకే. మరి పూజిత గారు మీకోసం అయితే కనుక మంచి సాంగ్ వేస్తాను. అండ్ వన్స్ అగైన్ మీకైతే కనుక పెళ్లి రోజు శుభాకాంక్షలు. అదనమాట. మన పూజిత గారు అయితే కనుక సూపర్గా మాట్లాడేశారు. అండ్ వన్స్ అగైన్ పూజిత గారు అండ్ శివ గారు మీరు ఇద్దరికి కూడా బోత్ ఆఫ్ యూ హ్యాపీ 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 మ్యారీడ్ లైఫ్. అండ్ చిట్టి పాపతో త్వరగా వచ్చేస్తారు మీ ఇంటికి. అండ్ గిఫ్ట్స్ కూడా చాలా గట్టిగా అడగమన్నారు శివ గారు. మరి నేనైతే అడిగేస్తున్నాను, వాళ్ళిద్దరూ ఇంటికి వచ్చేటప్పటికి మీరు రెడీగా పెట్టుకోండి 2 గిఫ్ట్లు, ఒకటి పాపకి ఒకటి అండ్ మీ వైఫ్కి, ఇద్దరికి కూడా ఇవ్వాలన్నమాట. ఎందుకంటే పనిష్మెంట్ ఉంటుంది కదా, ప్రతి ఒక్కదానికి పేఅవుట్ పనిష్మెంట్స్ ఉంటాయి కదా. సో అదనమాట. మీరు పెళ్లి రోజు గిఫ్ట్ ఇవ్వలేదు కాబట్టి ఒకటికి రెండోది ఫ్రీ అనమాట. సో గిఫ్ట్ రెడీగా పెట్టుకోండి. ఇప్పుడైతే మీ ఇద్దరి కోసం మంచి బ్యూటిఫుల్ సాంగ్ వేస్తాను, జస్ట్ వాచ్ ఇట్. వావ్, బ్యూటిఫుల్ సాంగ్. మరి చూస్తారా సత్యరావు గారు, ఎస్పెషల్లీ మీకోసమే ఈ సాంగ్ అయితే కనుక మన వాళ్ళు డెడికేట్ చేసేస్తున్నారు అనమాట. ఎస్పెషల్లీ మన ఆపరేటర్స్ వైపు నుంచి అయితే కనుక మీకు ఈ సాంగ్ డెడికేట్ చేసేస్తున్నా. బికాజ్ నిన్న కొంచెం సౌండ్ రాలేదు, వాల్యూమ్ రాలేదు అన్నారు కదా. ఐ థింక్ ఎందుకు రాలేదో నాకు తెలీదు, బట్ మీ సైడ్ ఏమన్నా ప్రాబ్లమ్ ఏమో అని నేను అనుకుంటున్నాను. ఐ హోప్ అండ్ ఎంజాయ్ చేసేసి ఉంటారు అనుకుంటున్నాను. దీక్షితాకి కూడా వన్స్ అగైన్ చాలా పెద్ద హాయ్ అండ్ హలో. అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వన్స్ అగైన్ చాలా అంటే చాలా స్పెషల్ హాయ్ అండ్ హలో కూడా అదనమాట. అండ్ ఏంటి పూజిత గారికి శివ గారికి ఏంటి డెడికేట్ చేయలేదు అనుకున్నా. లాస్ట్ సాంగ్ కొంచెం బలంగా వేద్దాము, మీకే డెడికేట్ చేస్తూ వేస్తాను. కొంచెం మీ జనరేషన్కి తగ్గట్టుగా వేస్తాము. కొంచెం యూనిక్ స్టైల్లో ఉంటుంది అనమాట. కొంచెం లైక్ ఎట్లా అంటే మజిలీ మూవీ ఇట్లాంటివి అయితే బాగుంటాయి కదా. అండ్ న్యూలీ మ్యారీడ్ అండ్ న్యూలీ బోర్న్ బేబీ బాగుంటుంది కదా సాంగ్ అయితే కనుక అని చెప్పేసి అట్లా ప్లాన్ చేస్తాం అనమాట. అండ్ ఎనీవే ఇప్పుడైతే కనుక షో టైం అయిపోయింది. అసలు ఇంకా కాల్ మన లాస్ట్ లక్కీ కాల్ అని తీసుకుని నేను షో సైన్ అవుట్ చేద్దాం అనుకుంటున్నాను. సో అందరికీ కూడా మరొకసారి ప్రేక్షకులందరికీ వన్స్ అగైన్ చాలా స్పెషల్ హాయ్ అండ్ హలో కూడా. దాంతోపాటుగా ఇవాళ ఎవరైతే పెళ్లి రోజులు పుట్టినరోజులు మరి ఇతర ఫంక్షన్స్ జరుపుకుంటున్నారో వారందరికీ కూడా ఎస్పెషల్లీ మన 19 న్యూస్ లాలీ టాక్ తరపు నుంచి, దాంతోపాటుగా మీ అను తరపు నుంచి కూడా బెస్ట్ విషెస్ అనమాట. సో టైమ్ ఇస్ డన్ కాబట్టి కొంచెం ఇవాళ డిసప్పాయింటింగ్గానే అనిపించింది నాకు కూడా. ఎందుకంటే ఫుల్ఫిల్ సాటిస్ఫైడ్ లేదనమాట. నేనైతే కనుక కాల్స్ అనేవి కనెక్ట్ అయ్యాయి అండ్ కట్ అయిపోయి అండ్ మీ సైడ్ నుంచి ప్రాబ్లం అని నేను అనుకుంటున్నాను. మరి ఎటు నుంచి ప్రాబ్లం అన్నది తెలియదు. బట్ రేపటి లైవ్లో మాత్రం కొంచెం కేర్ తీసుకోండి. ప్రతి ఒక్కరు టీవీ వాళ్ళు మ్యూట్ పెట్టండి అండ్ లౌడ్ స్పీకర్స్ అన్నీ కూడా ఆఫ్ చేసేయండి. బ్యాలెన్స్ ఉందో కూడా చెక్ చేసుకోవాలి, సిగ్నల్స్ ఉన్నాయో లేదో కూడా చెక్ చేసుకోవాలన్నమాట. అండ్ మరొకసారి రాఘవ లారెన్స్ గారికి అయితే కనుక బిలేటెడ్గా హ్యాపీ బర్త్డే. అండ్ ప్రతి ఒక్కరికి కూడా బిలేటెడ్గా దసరా శుభాకాంక్షలు. నేను నిన్నను చెప్పాను, బట్ నిన్న కూడా చాలా వరకు లైవ్ కనెక్ట్ అవ్వలేదు కాబట్టి ఇవాళ అందరూ చూస్తున్నారు అనుకుంటున్నాను. మన 19 న్యూస్ ప్రేక్షకులందరూ కూడా చూస్తున్నారు అనుకుంటున్నాను. మ్యాక్సిమం ఈ దసరాకి అయితే కనుక లేట్ విషెస్ ఇస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా దీవాళీకి కొంచెం బలంగా మనం సర్ప్రైజింగ్గా ప్లాన్ చేద్దాము షో అన్నది అయితే కనుక. సో అడ్వాన్స్గా దీవాళీ శుభాకాంక్షలు 19 న్యూస్ వ్యూవర్స్ అందరికీ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ కూడా బిలేటెడ్ దసరా శుభాకాంక్షలు చెప్పినందుకు. నెక్స్ట్ టైం ఈ మిస్టేక్ అయితే కనుక జరగదు, ఐ విల్ ప్రామిస్ యూ. దాంతో పాటుగా లాస్ట్ కాలర్ ఏమైనా కాల్ చేస్తే మాట్లాడదాం అనుకున్నాం, బట్ రాలేదు కాబట్టి ఇవాళ సైన్ అవుట్ చేసే టైం వచ్చేసింది కాబట్టి ఇంకా టైం కూడా లేదు. ఒకవేళ ఎవరైనా కాల్ చేయలేదు అనుకున్న వాళ్ళు రేపటి లైవ్లో చేయండి 7:30 to 8:30 మన లాలీ టాక్ షో యాజ్ యూజువల్ జరిగిపోతూ ఉంటుంది కాబట్టి అస్సలు మిస్ కావద్దు. అండ్ మీ లవ్డ్ వన్స్కి విష్ చేయాలనుకున్నా, సాంగ్స్ డెడికేట్ చేయాలనుకున్నా అసలు డోంట్ మిస్. అండ్ దాంతోపాటుగా మీ అనుతో చిట్ చాట్ చేయాలన్నా కూడా ఇదనమాట ఇవాళ లైవ్ షో. కొంచెం అటు ఇటుగా నడిచింది, నాట్ ఏ ఇష్యూ. అండ్ నేను నాట్ సాటిస్ఫైడా. అండ్ ప్రేక్షకులందరికీ కూడా వన్స్ అగైన్ చాలా పెద్ద హాయ్ అండ్ హలో కూడా. మరి సైన్ అవుట్ చేసే టైం వచ్చేసింది కదా. గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ. సైన్ అవుట్ హియర్ మీ అనశ్వర రెడ్డి. కీప్ వాచింగ్ 19 న్యూస్. బై గైస్.